ఇప్పుడు కస్టమర్ 1815 to 2500 వేసుకున్న తర్వాత వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇస్తారా సార్ మీరు కూడా, లేకపోతే అంటే అక్కడ వేస్తామంటే మా ప్రాఫిట్ మీద కూడా పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఎంత ప్రాఫిట్ పెట్టుకుంటారు? ఎగ్జాక్ట్లీ, ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసాం, ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరెవరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎంత అమౌంట్ పెట్టారో, సో మా ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్స్ ఎంత వస్తాయి. జనరల్గా బయట అనుకుంటారు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ లో కానీ విల్లాస్ కన్స్ట్రక్షన్ లో బిల్డర్స్ కి పెద్దగా మార్జిన్స్ వచ్చే అవకాశం తక్కువ అండి. బికాస్ ఏంటంటే ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే రిటర్న్స్ వస్తాయి బిల్డర్ కి. ఇన్ టైమ్ లో ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదనుకోండి, ఇంట్రెస్ట్ లో ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకుంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ అనుకుంటాం ఈ అమౌంట్ మైనస్ లోకి వెళ్ళిపోతాం. బికాస్ ఆఫ్ ఈ రోజు అన్ని కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ అయిపోయింది. ఈ రోజు గవర్నమెంట్ మనం చార్జెస్ కానీ హెచ్ఎండి అప్రూవల్స్, పర్మిషన్స్, నాలా చార్జెస్, ఈ చార్జెస్, టోటల్ లెంగ్త్ ఆఫ్ మరి ఇవన్నీ పెట్టుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఈ రోజు. సో ఇన్వెస్ట్మెంట్ మనం పాయింట్ ఆఫ్ వ్యూ విల్లా దగ్గరలో కమ్యూనిటీ హాస్పిటల్స్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, హాస్పిటల్ ఎంత డిస్టెన్స్ లో ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కాస్త 3 to 4 kilometers రేడియస్ లో ఉన్న విల్లాస్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల చాలా వరకు అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. రింగ్ రోడ్ కనెక్టివిటీ ఫ్యూచర్ లో అది మనకి మెయిన్ సర్కిల్ అవుతుందండి. అది మీరు కోకాపేట తీసుకున్నా, గచ్చిబౌలి తీసుకున్నా, లేదా ముత్తంగి ఏరియా, బాంబే నేషనల్ హైవే రోడ్ అయినా, షామీర్పేట రోడ్ అయినా, ఇప్పుడు నేను చెప్పే కనెక్టివిటీలో విల్లాస్కి దగ్గరగా తీసుకుంటే గచ్చిబౌలి ఏరియాలో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కోకాపేట ఏరియాలో 20,000 25,000 కూడా పర్ స్క్వేర్ యార్డ్ మనకు దొరికే అవకాశం ఉంటుంది. నేను చెప్పేది విల్లాస్లో. అదే మీరు కాస్త కనెక్టివిటీ దూరంగా వెళ్ళారు అనుకోండి, రింగ్ రోడ్ సర్కిల్లోనే, అక్కడ మీకు 10,000 12,000 రూపీస్ దొరికే అవకాశం ఉంది. అంటే మీరు నెగోషియేషన్స్ చేసుకోవడం, బార్గెన్ చేసుకోవడం, కన్స్ట్రక్షన్ వాల్యూ ఎలా ఉంది చూసుకోవడం, కన్స్ట్రక్షన్స్ ఎవరు చేస్తున్నారు ఇది కూడా మీరు ఇవన్నీ కంపేర్ చేసుకోవాలి. వాళ్ళు వాడుతున్న మెటీరియల్ ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఏ టైప్ ఆఫ్ ఏ సిమెంట్ క్వాలిటీ వాడుతున్నారు, ఏ గ్రేడ్ సిమెంట్ వాడుతున్నారు, స్టీల్ ఏ బ్రాండ్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా మీరు చెక్ లిస్ట్ క్లియర్గా చేసుకోవాలి. నెగోషియేషన్స్ కాస్ట్ ఒకటే కాదండి, మెయిన్ రియల్ ఎస్టేట్లో ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 5 points ఇంపార్టెంట్. నేను మరీ చెప్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ద రేట్ కార్డ్, అంటే లొకేషన్, ఏ లొకేషన్లో తీసుకుంటారని చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఈజ్ ద ప్రైస్ కార్డ్, రేట్ కార్డ్ ఎంత ఉందని చూడడం సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈజ్ ద డెవలప్మెంట్స్, సైట్లో డెవలప్మెంట్స్ ఏంటి, సరౌండింగ్స్లో డెవలప్మెంట్స్ చూడడం థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఈజ్ ద లీగాలిటీ, అంటే మీరు తీసుకున్న సైట్కి లీగల్ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా. వితౌట్ లీగల్గా ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా ఈవెన్ మీరు సింగిల్ రూపీ కూడా మీరు పే చేయవద్దు. రెరా అప్రూవల్ లేదు, సింగిల్ రూపీ. సార్ ఒకటే చెప్తానండి, రియల్ ఎస్టేట్లో నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, రకరకాల వర్డ్స్ చెప్తారు. మీరు పేపర్ నమ్ముకోండి, సైట్ నమ్ముకోండి, డాక్యుమెంటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బిఫోర్ బయింగ్ ఏ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ నమ్మండి, పర్సన్స్ నమ్మవద్దు, బ్రాండ్స్ నమ్మవద్దు, డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ గా చూసుకోండి. ఇక లాస్ట్ ఫైనల్ 5th పాయింట్ అంటే రేట్ అప్రిసియేషన్ ఎంత స్కోప్ ఉంటుంది, ఇన్ని రోజుల్లో ఎంత రిటర్న్స్ వస్తాయని కూడా కంపేర్ చేసుకోండి. దీస్ ఆర్ ద ప్రైమ్ 5 factors అంటాను నేను. ఈ 5 points చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ ముందుకు రండి రోషన్ గారు. సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోని ఫ్యామిలీతో విజిట్ చేయండి, మీ డ్రీమ్ హౌస్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ ఎంట్రీ కోసం ఇప్పుడే కాల్ చేయండి 9000979333.